సినిమా చూశారు కదా, ఈ సినిమా చూస్తే చాలా ఎమోషనల్ మూవీ అనమాట, ఫ్యామిలీ మూవీ అనమాట ఇది. సో ఈ సినిమా చూస్తే సత్య అనే క్యారెక్టర్ మిమ్మల్ని చాలా బాధ పెట్టేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ స్టోరీ అనమాట ఇది. సత్య అనే క్యారెక్టర్ మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. ఎందుకంటే కొడుకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న తండ్రి సాక్రిఫైస్ చేసి వాడిని ప్రైవేట్ స్కూల్లో వేసి, నా కొడుకు ఇది కాదు, నా కొడుకు అందరితో పాటు సమానమే అని చెప్పి, కొడుకు కోసం చదువు కోసం అతను చేసే అప్పు కానీ, వాళ్ళ అమ్మ చేసే పని కానీ, వాళ్ళ అక్క చేసే సాక్రిఫైస్ కానీ ఈ సినిమాలో చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తాయి అనమాట. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, లవ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అందరికీ తెలుసు 10th క్లాస్ లవ్ స్టోరీ అంటే మీ అందరికీ బాగా గుర్తొచ్చేస్తుంది అనమాట. 10th క్లాస్ లవ్ స్టోరీ అంటే ఈ సినిమాలో చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళిద్దరు ఒకటే స్కూల్లో చదువుకుని వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం, వీళ్ళ ఫ్రెండ్స్కి నచ్చక వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళని బ్యాడ్ చేసేసి వీళ్ళిద్దరూ గొడవలు అయిపోయి వాళ్ళ పేరెంట్స్తో కానీ అది ఇది గొడవలు అయిపోయి ఇంకా అయిపోతుంది అనమాట. సో వాళ్ళు మళ్ళా కలుసుకొని ఇది కాదు అని హీరోని తప్పు తెలుసుకుని వస్తుంది వాడి దగ్గరికి వచ్చిన వాడు యాక్సెప్ట్ చేయడు. స్టడీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చదువు మీద ఫోకస్ పెట్టేస్తాడు. సో ఇదనమాట. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చేసింది. మీరు చూడండి, కింద స్క్రోల్ అవుతుంది కాబట్టి ఈ మూవీ నేమ్ వచ్చేసి నాకు కామెంట్ చేయండి, నేను మూవీ మీకు నేమ్ చెప్పేస్తాను అనమాట. నాకైతే సత్య క్యారెక్టర్ అయితే బాగా అనిపించింది, చాలా చాలా బాగుంది. మీరు కూడా చూడండి.